హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బడ్జెట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది నైపుణ్య గణన. స్కిల్ సెన్సస్ అనేది 2024 మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ తాడేపల్లి ఏదైతే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆ స్కిల్ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులలో ఎంత నైపుణ్యం అనేది కలిగి ఉంది, ఆ నైపుణ్యం ఆధారంగా వాళ్ళు ఏ ప్రొఫెషన్, ఏ ఆక్యుపేషన్ సూటబుల్ అవుతుంది, ఆ స్కిల్ గ్యాప్ ఏమన్నా ఉందా, ఆ యొక్క ఆంతరం, నైపుణ్య ఆంతరం ఏమన్నా ఉందా, ఆ నైపుణ్య ఆంతరాలు అనేది కలిగి ఉంటే వాళ్ళకి ఏ విధంగా మనకు ట్రైనింగ్, శిక్షణ అనేది ఇవ్వాలి, ఏ ఫీల్డ్లో వాళ్ళు సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో. సో ఆ యొక్క సెన్సస్ అనేది మనకి ముఖ్యం. ఓకేనా? ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, పాపులేషన్ సెన్సస్ అంటాం. ఎందుకమ్మా జనాభా గణన ఎందుకు చేస్తాం? సోషియో ఎకనామిక్ సంబంధించిన ఆ పాపులేషన్ సెన్సస్ సింపుల్ చెప్పాలంటే ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఓకే, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చూసుకుంటే ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు. సో దట్ ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్, ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు అనేది ఏదైతుందో ఆ విధానాలు అనేది ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, సమర్థవంతంగా, పూర్తి సామర్థ్యంతో అందించాలంటే మనకి ఆ యొక్క డేటా అనేది అవసరం, ఆ ఇన్ఫర్మేషన్, సమాచారం అనేది అవసరం. సో దట్ ఆ పాలసీస్ అనేది బెస్ట్ వేలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు చూడండి, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఆ కూటమి ప్రభుత్వం అనేది అనౌన్స్ చేసింది. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి ఒక అంచనా ఇది ఆ యొక్క ఎన్నికల హామీలో చూసుకుంటే. కానీ ఇప్పుడు వరకు అది అమలు లేదు, అదొక విమర్శ అనేది ఉంది, అది పక్కన పెట్టండి. అండ్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా మేము 1,500 రూపాయలు అనేది మేము భత్యం అనేది ఇస్తాము అనేది కూడా ఒక ఇది కూడా ఉంది. సో అవన్నీ కూడా పక్కన పెడితే స్కిల్స్ అనేది ఉన్నాయి ఒక కుటుంబంలో, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వాలిఫికేషన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటమ్మా, ఇక్కడ విద్యార్హతలు అనే దానికి సంబంధం అనేది లేకుండా, సో 18 సంవత్సరాల నిండిన ఎవరైతే ఆ యొక్క ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఏం స్కిల్స్ అనేది కలిగి ఉన్నాయి అనే ఆధారంగా, ఎంత స్కిల్ అనేది ఆధారంగా, ఎక్కడైతే గ్యాప్ అనేది ఏదైతే ఉందో దాని ఆధారంగా వాళ్ళకి సూటబుల్ అయ్యే జాబ్ని వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళకి అందించడం అనేది, ఉపాధి అవకాశాలు అందించడము, ఉద్యోగ అవకాశాలు అందించడం అనేది ఈ యొక్క స్కిల్ సెన్సస్ యొక్క మెయిన్ ఉద్దేశం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న, దేశవ్యాప్తంగా చూసుకున్న మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ కండక్ట్ చేసే ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న క్రెడిట్ అనొచ్చో, ఘనత అనొచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతుందన్న సంగతి చాలా క్లియర్గా మన యొక్క మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఈ యొక్క కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది మన శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలను, మరి సామర్థ్యాలను అర్థం చేసుకోవడము, తదనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి సహాయపడుతుంది. సో ఎక్కడైతే గుర్తించిన తర్వాత, ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది దాని యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇది 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనువైన నైపుణ్యాలు అందించే కార్యక్రమాల రూపకల్పన దోహదపడుతుంది. మేబీ ఫ్యాక్చువల్ డేటా ఆధారంగా చూసుకుంటే ఈ స్కిల్ సెన్సస్ అనేది ఎంతమందికి ఏదైతుందో ఉపాధి అవకాశాలు అనేది కల్పిస్తుంది అని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంటే మాత్రం 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ స్కిల్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిందమ్మా. ఫర్ ద ఫస్ట్ టైం గ్లోబలీ గవర్నమెంట్ ఈజ్ అండర్టేకింగ్ స్కిల్ సెన్సస్. ఓకేనా? తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కులగణన అనేది దాదాపు 75 పాయింట్లతోనే కులగణన అనేది చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది. సో ఇస్కి సంబంధించిన స్కిల్ సెన్సస్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద ఎంప్లాయర్స్ అండ్ ద జాబ్ సీకర్స్. అంటే ఎవరైతే ఉపాధి అవకాశాలు కావాలి అనుకున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు కావాలి అనుకున్న వాళ్ళు, అండ్ ఎవరైతే సంస్థలు ఏవైతున్నాయో, ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఏదైతున్నాయో వాళ్ళిద్దరి మధ్య ఆ ఆంతరం, ఆ గ్యాప్ అనేది ఏదైతుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం, దాన్ని పూరించడం కోసం ఈ స్కిల్ సెన్సస్ అనేది దాదాపు 1.8 crores, ఎన్ని కోట్లు? దాదాపు 1.8 కోట్ల కుటుంబాలని ఇది స్కిల్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తాము. దాదాపు 15 నుంచి 59 సంవత్సరాల మధ్య గల శ్రామిక వర్గం, లేబర్ ఫోర్స్, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. లేబర్ ఫోర్స్ వచ్చేసి మనకి 15 to 59 ఏజ్ గ్రూప్ కలిగిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3.5 crores మంది ఉన్నారు. 3.5 కోట్ల మంది చూసుకుంటే మనకి ఆ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వాళ్ళు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎన్ని స్కిల్స్ అనేది ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని నైపుణ్యాలు అనేది కలిగి ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి సరైన అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చి, సో ఎక్కడైతే ఫిట్ అవ్వాలో అక్కడ వాళ్ళకి నైపుణ్యం అనేది కలిగిన ఆ సెక్టార్లో, ఆ రంగంలో, ఆ ఫీల్డ్లో వాళ్ళని ఫిట్ చేయడం జరుగుతుంది. ఇగో ఇది ఉంటుంది, యాజ్ అ పార్ట్ ఆఫ్ ది సెన్సస్
we aim to cover 3.5 crore వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లేబర్ ఫోర్స్ అనొచ్చు, వర్కింగ్ పాపులేషన్ అని చెప్పేసి అనొచ్చమ్మా. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 3.5 కోట్ల మంది ఎవరైతే వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది స్కిల్ సెన్సస్ అనేది కండక్ట్ చేస్తుంది. సో 15 to 59 అక్రాస్ ది 1.8 crores హౌస్ హోల్డ్ చెప్పే కదా. సో దీనివల్ల అదే ఆల్రెడీ మీకు చెప్పాను. సో మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో దీన్ని స్టార్ట్ చేశారు. తుళ్ళూరు మండల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్ ఏదైతే మనం చెప్పుకున్నాను తుళ్ళూరు మండల్ ఏదైతే ఉందో ఆ తుళ్ళూరు మండల్లో దీన్ని కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా మీకు చెప్పాను. ఓకేనా. లోకేష్ గారి యొక్క నియోజకవర్గం, మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆ యొక్క మంత్రులు అమాత్యులు ఎవరైతున్నారో సో దానికి సంబంధించింది. ఓకేనా. డోర్ టు డోర్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించినామా. సో కమిటెడ్ టు క్రియేట్ 2 million జాబ్స్, దాదాపు 20 లక్షల జాబ్స్ అనేది బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో విత్ ఇన్ ద నెక్స్ట్ 5 years అనేది మన గవర్నమెంట్ యొక్క మెయిన్ టార్గెట్ అని చెప్పేసి, లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే నెక్స్ట్ జరగబోయేది కూడా కొంచెం జనరలైజ్గా చెప్తానమ్మా. జనరల్గా చేస్తారు. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఎవరైతున్నారో జాబ్ సీకర్స్ అనొచ్చు, లేదంటే వర్కింగ్ పీపుల్ ఎవరైతున్నారో ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు స్కిల్కి సంబంధించిన ఎన్యూమరేటర్స్ ఎవరైతున్నారో. ఓకేనా. సో స్కిల్స్ డెవలప్మెంట్, స్కిల్కి సంబంధించిన సెన్సస్ ఎవరైతున్నారో వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, వీళ్ళ దగ్గరికి వస్తారు. మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, మీకు ఏమేమి నైపుణ్యాలు ఉన్నాయి, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంది, మీరు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అందిస్తారు. సో వీళ్ళు అంతా కూడా రికార్డ్ చేసుకుంటారు. సో వీళ్ళు కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం, నిరుద్యోగులు ఉన్నారనుకుందాం. సో ఈ యొక్క ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చేసి అకాడమీస్ కదా, ఏదైతే మనకి ఉన్న ఆ యొక్క సంస్థలు ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క విద్యా సంస్థలు ఏదైతే వాళ్ళతో టైప్ పట్టుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అనేది ఏదైతుందో, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ కానీ కొన్ని ఫ్యాక్టరీస్ అనేది ఏదైతుందో, కొన్ని ఇండస్ట్రీస్ అనేది ఏదైతుందో వాళ్ళతోని ఈ సెన్సస్కి సంబంధించిన డాటా అంతా కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే టెక్నికల్గా చూసుకుంటే, జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము, టెక్నికల్గా చూసుకుంటే ఒక మెకానికల్ ఉంది. ఆ మెకానికల్ ఫీల్డ్కి సంబంధించిన ఇండస్ట్రీకి కావాల్సిన, పరిశ్రమలకి కావాల్సిన ఆ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది వాళ్ళకి ఆ ప్రాంతంలో ఒక కియాకి సంబంధించిన కానీ ఐకియాకి సంబంధించిన ఏదన్నా ఒక కియా అని కదా, ఈ కియాకి సంబంధించిన ఫ్యాక్టరీ అనేది ఒకటి పెట్టారు అనంతపురం జిల్లాలో. సో స్థానికంగా అక్కడున్న ఎవరైతే ఉన్నారో సో ఆ యొక్క చదువుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఆ డాటా అంతా కూడా ఉంటుంది. ఆ డాటా అంతా సమాచారం అంతా కూడా ఎక్కడ సేకరిస్తారు, ఈ యొక్క అకాడమిక్స్ అనేది ఏదైతుందో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఏదైతే స్కిల్ సెన్సస్ అనేది ఏదైతుందో వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఈజీ ఉంటుంది కదా. సో వీళ్ళందరూ కూడా సమాచారం అంతా కూడా మార్పిడి అనేది చేసుకోవడం జరుగుతుంది, ఎక్స్చేంజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. అలా ఇన్స్టిట్యూషన్స్ని, విద్యా వ్యవస్థల్ని, ఇది కాకుండా మనకున్న ఏదైతే మనం చెప్పుకున్న రీసెర్చ్ అండ్ R&D అంటే కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ని, ఓకేనా, ఐఐటీస్ని కానీ ఐఎమ్స్ని కానీ లేకపోతే స్థానికంగా ఉన్న ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏదైతున్నాయో దాదాపు 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కదా, వాటిని కానీ వాటన్నింటినీ కూడా లింకప్ చేసుకుంటూ వాళ్ళకి ఎవరైతే సరైన అవగాహన కల్పిస్తూ వీళ్ళందరికీ కూడా ఆ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉన్న స్కిల్స్ ఏంటి, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, మిస్ మ్యాచ్ అవుతుంటుంది ఒక్కోసారి, అవన్నీ వీళ్ళు ఫిల్ఫిల్ చేసి వాళ్ళకి దానికి అనుగుణంగా వీళ్ళకి స్కిల్ అనేది అందించడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం అమ్మ ఈ స్కిల్ ఏదైతే సెన్సస్ అనేది. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేద్దామని చెప్పేసి గత ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. అండ్ 50 ఎకరాలకు సంబంధించిన విస్తీర్ణమైన ల్యాండ్ అనేది కూడా వాళ్ళు తీసి పెట్టడం జరిగింది. అయితే ఇంకా ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది జరపలేదు కాబట్టి మేము దాన్ని పూర్తి చేస్తాము. ఓకేనా. ఆ నిర్మాణం అనేది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తిరుపతి అనేది ఏదైతుందో మేము పూర్తి చేస్తామని చెప్పేసి ఉంది. సో ద గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ 26 స్కిల్ ట్రైనింగ్ కాలేజెస్. సో ఆ యొక్క నైపుణ్యాలకి సంబంధించిన శిక్షణకి సంబంధించిన కాలేజ్ అనేది ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఇన్ ఈచ్ పార్లమెంటరీ సెషన్. ఇది కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయమే. సో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన నైపుణ్య విశ్వవిద్యాలయం తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో దాదాపు దాని కింద 20 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. సో గత ప్రభుత్వం ఈ యూనివర్సిటీ కోసం 50 ఎకరాలు కేటాయించినప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. సో ఈ భూములు అందుబాటులో ఉన్నందున వీటిని వినియోగించుకోవాలని నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ నిర్ణయించింది. సో ఇవన్నీ కూడా జనరలైజ్డ్ థింగ్స్ అమ్మ, మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. సో త్రూ ద స్కిల్ సెన్సెస్ డాటా ఆన్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఆ స్కిల్స్, ఏజ్, మీరు ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ అనేది ఏంటి, అదంతా కూడా కలెక్ట్ చేస్తారు. సో కాంప్రహెన్సివ్గా వ్యూహాత్మకంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేది కల్పించాలనేదే దీని యొక్క మెయిన్ లక్ష్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఐ ప్రపోజ్ టు అలొకేట్ 1215 కోట్లు అనేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ది ఇయర్ 2024కి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇవన్నీ కూడా కొంచెం
యూనో ఖచ్చితంగా 100% అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం చూసుకున్నామా. సో నెక్స్ట్ వన్, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ. మెగా పరిశ్రమల సొంత క్యాంపస్లు, మధ్య తరహా చిన్న పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు భారీగా పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి శిక్షణ కేంద్రాలు 55 వరకు ఉండగా వీటిని 150కి పెంచాలని నిర్ణయించింది. సో మెగా పరిశ్రమలు, సొంత క్యాంపస్లు కలిగిన ఓకేనా, సో మధ్య తరహా చిన్న పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఓకేనా, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పెంచాలి అనేది కూడా మన యొక్క టార్గెట్స్. స్కిల్ కాలేజెస్ కాదు, స్కిల్ సెంటర్స్ ఓకేనా, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు అనేది ఇప్పటి వరకు 55 ఉన్నాయి. వాటిని ఎంతకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అనేది నిర్ణయం అనేది తీసుకుందని అడుగుతాడు. 150 ఇది గత ప్రభుత్వం లక్ష్యమేమో, కాకపోతే అది పూర్తి చేయలేదు, వీళ్ళు పూర్తి చేద్దామని చూస్తున్నారు. ఇంటర్మీడియట్ లోపు విద్యార్హత కలిగిన నిరుద్యోగుల యువతకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య హబ్బుల సంఖ్యను భారీగా పెంచున్నారు. ప్రస్తుతం 192 ఉండగా ఇప్పుడు 350కి అందుబాటులోకి వస్తాయి. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళకి, ఇంటర్మీడియట్ లోపు అంటే కంప్లీట్ చేయని వాళ్ళు, విద్యార్హత కలిగిన నిరుద్యోగుల యువతకు శిక్షణ ఇచ్చేందుకు అది ఎంత పెంచుతున్నారమ్మా, 350. ఓవరాల్గా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి 150. సో ఇంటర్మీడియట్ లోపల ఐటీఐ, పాలిటెక్నిక్ ఇవి ఉంటాయి కదమ్మా, చిన్న చిన్న ఏదైతే ఉన్నా వాళ్ళకి మాత్రం 350 పెంచాలని చెప్పేసి. అంటే స్కూల్ డ్రాప్ అవుట్ ఉన్న వాళ్ళు, కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, సో ఆర్థికంగా ఆ టైంలో ఆ పరిస్థితుల వల్ల ఆ టైంలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయని వాళ్ళు, సో వాళ్ళకి ఏదో ఒక డిప్లొమా కోర్స్ ఇచ్చి, ఏదో ఒక పీజీ కోర్స్ ఇచ్చి, అంటే పీజీ అంటే ఏంది ఎడ్యుకేషన్ కాదమ్మా, ఆ సర్టిఫికేషన్ కోర్స్ అనేది వాళ్ళకి నైపుణ్యం కల్పించి, సో వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి ఏదో ఒక ఇండస్ట్రీలో ఏదో ఒక సెక్టార్లో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఇది ఓకేనా. సింపుల్ చెప్పాలంటే DDUGKY ఎందుకు గుర్తుందా లేదా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ఓకే, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏదైతే అందులో భాగంగా ఇవన్నీ కూడా అమలు చేస్తున్నారమ్మా ఓకేనా. అవన్నీ కొంచెం చూసుకోండి. సో ఉత్పత్తి రంగాల్లో, సేవా రంగాల్లో, సో అవన్నీ కూడా చూసుకున్నామా. సో ప్రైమరీ గోల్ టు ఎన్హాన్స్ ద ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాలు అనేది మెరుగుపరచడము, వాళ్ళలో వ్యవస్థాపక అయితే సామర్థ్యాలని పెంపొందించడము, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అని ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ఏదైతున్నాయో పరిశ్రమలకు అనుగుణంగా ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా వీళ్ళకి స్కిల్స్ అని డెవలప్ చేయడం. ఇందులో ఎవరెవరు పాల్గొంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. సో జనరల్గా చూసుకుంటే ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూపిస్తానమ్మా. యూనివర్సిటీ కండక్టెడ్ సర్టిఫికేషన్ కోర్స్ అండ్ లోకల్ టూర్ గైడింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అండ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ. చూసారా, సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏదైతే ఉందో ఓకేనమ్మా, ఏదైతే మనం చెప్పుకున్నా ఆ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ఏదైతుందో వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎంప్లాయీస్ అవసరం, వాళ్ళకి వర్కర్స్ అవసరం, వాళ్ళకి ఖచ్చితంగా 100%. మరి వీళ్ళకి నైపుణ్యం గల కార్మికులు అనేది ఎవరు అవసరం, ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళని, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఆల్రెడీ లోకల్ టూర్ గైడింగ్ అని చెప్పేసి వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ కోర్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా ఎలా ఉంటుందనేది 30 మందికి. సో అవన్నీ కూడా ఎవరికి అందిస్తుంది, ఈ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి అందిస్తుంది. అంటే కేవలం ప్రైవేట్ రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్న, ప్రభుత్వ రంగంలో ఉన్న, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా, ఆ శాఖలకి కూడా ఈ యొక్క సేవలు అనేది ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కానీ ఆ సెంటర్స్ అనేది అందిస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా. అండ్ అసిస్టెంట్ డ్రెస్ మేకర్స్, బ్యూటీ, వెల్నెస్ ట్రైనింగ్ ఆ సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి వీళ్ళకి ఎవరికి అవసరం ఉంటుంది సార్ అంటే, అసిస్టెంట్ డ్రెస్ మేకర్ కానీ ఆ బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రైనింగ్ అనేది రామోజీ ఫిల్మ్ సిటీ షూటింగ్లు ఎక్కడైతే జరుగుతాయో ఆ షూటింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళకి అవసరం. సో అలా వాళ్ళతో టైప్ పెట్టుకోవడం జరుగుతుంది ఓకేనమ్మా. సో అలా వివిధ రంగాలకి సంబంధించినవన్నీ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాక్టికల్గా మీకు చూపించాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, ఫ్యాకల్టీస్, ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి, అంటే ఎవరు ట్రైనింగ్ ఇస్తారు సార్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు కదా, ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉంటారు కదా కొంతమంది, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి డైలీ, రెగ్యులర్, హవర్లీ బేసెస్ లేకపోతే ప్రాజెక్ట్ బేసెస్ వాళ్ళకి పేమెంట్ అనేది ఇచ్చేస్తారు. వాళ్ళకి అనుగుణంగా వీళ్ళకి స్కిల్స్ ఇస్తారు. అలా వీళ్ళ యొక్క నైపుణ్యాభివృద్ధి పెంచుకోవడము, లేదా సొంతంగా వ్యాపారం పెట్టుకోవడము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ అనేది డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మన సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో నాకు తెలిసినంతవరకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చాలానే ఇచ్చాను. ఐ థింక్ ఐ గివెన్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆ యొక్క సమాచారం అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.